ఉన్నదా కరెంటు యాసంగి కరెంటు ఉన్నదా ఉన్నది మంచిగానే ఇక ఉన్నదంటే ఇప్పుడు ఈయన ఎక్కిన వదిగా 1 గంట 2 గంటలు తీసేసిండు. అంతకు మొదలైతే మాకు కరెంటు పోలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క 5 నిమిషాలు ఓనియలే కరెంటు. పోయినా వెంటనే పోతుంది అయ్యా పోతుంది. ఇప్పుడు వదిలేదు అంటలేము. ఈయన ఎక్కిన వదిలినైతే కరెంటు పోతుంది. వస్తుంది ఎప్పుడు వచ్చేది తెలియదు. ఇక వోల్టేజ్ ఎంత ఉంటుంది అనేది ఇప్పుడు మేము 3 ఫేజ్ కరెంటు ఇప్పుడు ఇంకా అయితే 2 ఫేజ్ కొట్టేస్తాడు. 4:30 తెలియదు, 3 గంటలకు తెలియదు, 4 గంటలకు 5 గంటలకు తెలియదు. బంద్ చేసి మళ్ళీ ఎప్పుడు వేస్తాడు? 11 కావచ్చు, 10 కావచ్చు, 12 కావచ్చు. ఇప్పుడు రాత్రికి 3 ఫేజ్ కొడతాడు. ఇక అప్పుడు కొట్టిగా రేపు మళ్ళీ 2 కావచ్చు, 3 కావచ్చు, 10 కావచ్చు, మళ్ళీ అయిపోతుంది. కాదు ఎప్పుడు పోయి అర్థమవుతుంది తెలియదు. అందుకే ఎప్పుడు కరెంట్ ఉంటే అప్పుడే అవుతుంది నింపుకోవాలి అవి ఈ బల్లు నీళ్ళు తాగాలంటే. లోక్సభ ఎలక్షన్ వచ్చింది కదా, ఏమంటారు రైతులు ఏమంటారు అంటే ఈయన వచ్చిన ఇట్లా చేయబట్టి రేపు ఇస్తాడా ఇయ్యడా. ఇప్పుడు ఇంత 100 వరకు అంటే 100 ఎకరాల నూనెలకు అవే ఎకరాకు 5,000 కాడికి ఇచ్చిండు. ఇప్పుడు ఈ 3 ఎకరాలు 4 ఎకరాల నూనెలకే రైతు బంధు లేదు. 5 ఎకరాలు ఉన్నోళ్ళకి రైతు బంధు ఇంకా ఇంతవరకు వాళ్ళలేదు. 6 నెలలు అయిపోయింది. నీకు గెలిచిందాకేమన్నాడు? తులం బంగారం ఇప్పిస్తున్నాడు. మీకు 2,000 పింఛన్ ఉన్నది, 4,000 పింఛన్ ఇస్తానే. ఇప్పుడు ఒక బిడ్డలకం చేసినాము, మీకు 1,16,000 రూపాయలు ఇస్తానే. తులం బంగారం అని ఏది లేదు. అవే 2,000 రూపాయల పింఛన్. ఇవి ఇప్పుడు కూడా తెచ్చుకున్నాను నేను. అవునా అంగీవులు నీకు మరి ఏవి నువ్వు అన్నావు. మరి ఒక్క ఆడోళ్ళకు మటుకు బస్సు ఫ్రీ అని పెట్టినావు. ఆడోళ్ళకు ఒకటే బస్సు ఫ్రీ ఉన్నది. నువ్వు చెప్పింది ఒక్కటి కూడా మాకు నమ్మకం లేదు. నువ్వు ఆగస్టు 15 తారీఖు చేస్తానంటున్నావు. ఇవాళ నీకు జరంత సీట్లు దొరికింది, రేపు చేస్తావని మాకు నమ్మకం ఏంది? వీడికి 6 నెలలు అయింది. నువ్వు రేపు చేస్తావని నమ్మకం ఏంది? అయ్యా నేను కూడా మా అయ్యవ మీద కూడా ఒట్టేసుకుంటా. మా అయ్యవ మీద కూడా, మా అయ్యది మావది, ఇది మా నాయన తల్లిది. ఈ బొంద సమాధి ఏం కాదు, మాకేం కాదు. మా నాయనమ్మ, మా నాయనలో తల్లి. మీ నాయనమ్మ సమాధి మీద కూర్చోబెట్టి మాట్లాడుతున్నా. నేను అవతో మాట్లాడమంటాను, అతను కాదు. నేను కూడా విమానం తింటా. మా అమ్మ సాక్షి చెప్తున్నా. మా అయ్య కొట్టుకున్న గుడ్డ మీది ఈ ల్యాండ్ మొత్తం కొట్టినాము. నీ అటువంటి వాళ్ళకు మేమిద్దరం కలిసి కొట్టినాము. అది నీకు ఇడిచి పెట్టుకున్నాం. గిడికెళ్ళి నువ్వు తినుకో, గిడికెళ్ళి మేము పంచోడు చేసుకోవాలి. ఇవి ఇప్పుడు కూడా పారకపోతే కూడా 10 దాకా డీటెయిల్స్ పెడతాం. మాకు నువ్వు ఇప్పటికే చెప్పి గెలిచినావు, ఒప్పుకున్నా. నువ్వు 2,000 రూపాయలు పింఛన్ ఇచ్చినవానికి 3,000 రూపాయలు అన్నావు, 4,000 రూపాయలు ఇస్తారన్నావు, ఒప్పుకున్నా. 3,000 ఇయ్యనండి, ఒప్పుకుంటా. అదొకటి. నువ్వు మళ్ళీ ఏం చెప్పినావు? తులం బంగారం ఇస్తా, బిడ్డలకం చేసుకుంటే 1,16,000 రూపాయలు ఇస్తా అన్నావు. అద్దులమే ఇయ్యనుడి, ఒప్పుకుంటోటి. 1,00,000 రూపాయలు ఇయ్యనుడు, అదే 1,00,000 రూపాయలు అట్లా ఒప్పుకుంటోటి. ఇంకోటి ఏం చెప్పినావు? నేను ఎక్కంగానే మొత్తం అన్ని మీకు రైతు బంధువులు అన్నీ ఇచ్చేస్తా. ఇప్పుడు 5,000 ఇస్తుండే, నేను 10,000 ఇస్తాను నాకు. నువ్వు చెప్పినావు. నువ్వు గవ్వే 5,000 ఇస్తున్నావు. 5,000 కూడా 5 ఎకరాలు ఉన్నోనికి లేవు. 2 ఎకరాలు, 2 ఎకరాలున్నర, 3 ఎకరాలు ఉన్న వరకే వచ్చినాయి. ఇక అవతలకి రాలేవు. నాకు తెలిసిన వరకు ఇది. దేవుళ్ళ మీద ఒట్టేస్తున్నాడు. మీ దగ్గర దుర్గమ్మ మీద ఒట్టేసి నువ్వు అన్నది నేను ఒప్పుకున్నా. మా అయ్యవ కంటే పెద్ద నువ్వు కాదు. నేను మా అయ్యవ మీద కూడా నేను ఒట్టు తింటా. నువ్వు వేస్తావని నమ్మకం ఏంది? ఇయ్యాలి. నువ్వు అన్న మాటకు సగం ఇయ్యాలి. సగం ఆగస్టు 15 తారీఖు వేస్తా అంటున్నావు కదా, అప్పటికే నువ్వు చెప్పిన ఒక్కటి కూడా బాగుంది లేదు. ఇప్పుడు కాలువలు నీళ్ళు ఈ కాలం వస్తే కేసీఆర్ ఉన్నప్పుడు అంగం బారిపోయినాయి కాలువలు. మరి లేవు నీళ్ళు ఏడున్నాయి?
ఇప్పుడు నువ్వు ఇచ్చే కరెంటుకు మేము డౌట్ తిని అవధి నింపుకొని పెట్టుకోవాలి మొదలు రెడీ పోతే 2 కిలోమీటర్లు అటన పోవాలి, లేకపోతే ఈ 4 బర్రం కొడుకొని ఈ ఎండలు ఇప్పుడు నేను 4 కిలోమీటర్లు ఇటన పోవాలి. ఈ బర్ర పరిస్థితి ఏంది? హలో సార్ ఏమైందంటే పైనుంచి పోయిందా కరెంటు, ఏం చేయాలి? యాడెత్తుకొచ్చిపోయారా వీటికి? ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కదా మళ్ళీ ఎట్లుంటది? మళ్ళీ ఎలక్షన్ గెలిచిందా ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఓటేయమంటున్నావు, వేస్తాం అంటావు. ఆగస్టు 15 తారీఖు కల్లా నీకు రుణమాఫీ చేస్తా అంటావు, చెయ్యవు. నీ ఆస్తులు ఇస్తామా మేము వచ్చి? నేను నీకు తెలియదు, నువ్వు నాకు తెలియవు. ఓటేసిన చెల్లారు వెనకడికి చెప్పిరట శాస్త్రంలో, బూట్ తీసుకొని కొడతారా అని. ఇప్పుడు నువ్వు కూడా అదే పరిస్థితి వచ్చినావు మాకు. ఇక నువ్వు చేస్తుండొచ్చు చేయకుండొచ్చు, కాకపోతే 4 గుంటలు అమ్మైనా కడతాం. అప్పు చేసుకున్నాకైతే ముంచాం కడతాం, 2 బర్రెలు అమ్మైనా కడతా. అప్పు ఎంత ఉంది ఎవరకు? నీకు 3,50,000 దాకా ఉన్నదయ్యా బ్యాంకులో.